సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము అసఫ్ జాహీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో అసఫ్ జాహీలలో నిన్న అఫ్జలుద్దౌలా గురించి చూసాం కదా. ఈ రోజు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గురించి చూద్దాము. అయితే ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క పాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1869 నుంచి 1911 వరకు ఇతని పరిపాలనా కాలం ఉందన్నమాట. అయితే ఇతడు 3 years ఉన్నప్పుడే పాలకుడయ్యాడు. అంటే మైనర్గానే ఇతడు పాలకులు అవ్వడం వల్ల ఇతడి యొక్క పాలనా బాధ్యతలు అనేవి 1వ సాలార్ జంగ్కి మరియు షంషద్ ఉమ్రాలకు అప్పగించడం జరిగిందనమాట. అంటే చిన్నపిల్లోడు కాబట్టి 1వ సాలార్ జంగ్ సంస్కరణలు చేశాడన్నాం కదా, ఆ 1వ సాలార్ జంగ్కి మరియు షంషద్ ఉమ్రాలకి అప్పగించడం జరిగింది. ఇతడి యొక్క పట్టాభిషేకం ఎక్కడ జరిగింది అంటే చౌహమనల్లా ప్యాలెస్ లో జరిగింది అనమాట. సో ఇతడి కాలంలో 1వ సాలార్ జంగ్ తన సంస్కరణలు అన్నింటినీ కూడా పూర్తిగా అమలు చేయడం జరిగింది. 1883లో ఈ 1వ సాలార్ జంగ్ మరణించాడనమాట. సో ఇతడు మరణించిన తర్వాత భారత గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ రిప్పన్ హైదరాబాద్లో పర్యటించి హైదరాబాద్ యొక్క పాలనా బాధ్యతల్ని మీర్ మెహబూబ్ అలీ ఖాన్కి అప్పగించాడనమాట. ఎందుకంటే 1వ సాలార్ జంగ్ మరణించాడు కాబట్టి. సో అప్పుడు ఆ టైంలో ఎవరు భారత గవర్నర్ జనరల్ అంటే లార్డ్ రిప్పన్ అనమాట. కాబట్టి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కూడా 18 years వచ్చాయి ఆ టైంకి. కాబట్టి ఇతడికి పాలనా బాధ్యతలు అప్పగించింది ఎవరు అంటే ఈ లార్డ్ రిప్పన్ అనమాట. సో ఇతడి పాలనా కాలంలో ఎన్నో పాలనా సంస్కరణలు కూడా జరిగినాయి. సో ఎందుకు అంటే ఇక్కడ ఇతని కాలంలో 1వ సాలార్ జంగ్ ఉన్నాడు కాబట్టి పాలనా సంస్కరణలు కూడా జరిగాయి. 1883లో చందా రైల్వే పథకం అనేది ఇతడి కాలంలోనే జరిగింది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రజా ఉద్యమం అన్నమాట ఈ చందా రైల్వే పథకం. అట్లాగే కాటన్ మిల్లుల స్థాపన కూడా ఇతడి కాలంలో జరిగింది. ఎక్కడెక్కడంటే హైదరాబాద్లో, గుల్బర్గాలో, ఔరంగాబాద్లో. అట్లాగే 1881లో హైదరాబాద్లో మొట్టమొదటి బాలికల పాఠశాల అయిన గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ అనేది ఏర్పాటు చేయబడింది ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో. అట్లాగే 1887లో చాదర్ఘాట్ స్కూల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ శాఖ మరియు మదర్సా ఈ ఆలియాను ఇవి రెండింటిని విలీనం చేసి మనకి నిజాం కళాశాలను కూడా మనకి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలోనే ఏర్పాటు చేశారనమాట. అంటే 1887లో నిజాం కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ నిజాం కళాశాలను ఎలా ఏర్పాటు చేశారు అంటే మనకి చాదర్ఘాట్ స్కూల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ శాఖని మరియు మదర్సా ఈ ఆలియాను రెండింటిని విలీనం చేసి నిజాం కళాశాలను ఏర్పాటు చేశారు. అట్లాగే 1891లో అసఫియా స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1893లో ధౌరత్ ఉల్ మారిఫ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. 1908లో మెహబూబియా బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. 1905లో విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమంని ఏర్పాటు చేశారు సరూర్ నగర్లో. 1878లో మదర్సా ఏ ఆలియా అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇతడి కాలంలో కొన్ని స్కూల్స్, లైబ్రరీస్ నిర్మాణాలు అనమాట. అలాగే 1885లో విక్టోరియా మహారాణి ఇతడిని గ్రౌండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదుతోటి సత్కరించింది ఈ విక్టోరియా మహారాణి. మనకి ఇది ఇంపార్టెంట్. విక్టోరియా మహారాణి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ దేంతో సత్కరించింది అంటే గ్రౌండ్ కమాండర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతోటి సత్కరించింది. అలాగే ఇతడి యొక్క బిరుదులు ఏంటేంటి అంటే రంగ్ రంగేలా రాజా, లిటిల్ ఫెలో, మెహబూబ్ అలీషా, ఇవి 3 కూడా మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క బిరుదులు అనమాట. అలాగే మనకి ఇంకేంటి అంటే పాలనా సంస్కరణలు అంటే రూరల్ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, ఈ రూరల్ స్థానిక సంస్థలు అనేవి మనకి 1884లో బ్రిటిష్ ఇండియాలో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం ఇది ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుతాము. అంటే 1884లో బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటిగా స్థానిక సంస్థలు ఎవరు ఏర్పాటు చేశారు అంటే లార్డ్ రిప్పన్ అంటారు. ఇతని స్థానిక సంస్థల పితామహుడు అని కూడా అంటారు. అయితే ఈ స్థానిక సంస్థల కోసం నిజాం రాజు మెహబూబ్ అలీ ఖాన్, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1888లో దస్తూర్ ఉల్ అమల్ అనే చట్టాన్ని జారీ చేయించాడనమాట. అంటే బ్రిటిష్ ఇండియాలో మనకి ఎప్పుడని చెప్పాము 1884లో అన్నాం కదా. సో 1884లో ఈ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి స్థానిక సంస్థల్ని ఇతడు నిజాం రాజు కూడా అతనికి ఈ పాలనా విధానం నచ్చి మెహబూబ్ అలీ ఖాన్ ఏం చేశాడంటే 1888లో దస్తూర్ ఉల్ అమల్ అని ఒక చట్టాన్ని జారీ చేయించాడనమాట. సో దీన్ని ఏమంటారు అని అంటే లోకల్ ఫండ్ రూల్స్ అని కూడా అంటారనమాట. ఈ దస్తూర్ ఉల్ అమల్ ఏమంటారంటే లోకల్ ఫండ్ రూల్స్ అంటారు. ఇది మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1889 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అంటే లోకల్ ఫండ్ రూల్స్ చట్టం ద్వారా మనకి సెంట్రల్ బోర్డ్, జిల్లా బోర్డ్, తాలూకా బోర్డులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 1888లో తెలంగాణలో ప్రజలు మొదటగా ముల్కీ హక్కులను డిమాండ్ చేశారు. ఎప్పుడు అంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలోనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొట్టమొదటిగా ముల్కీ హక్కులను డిమాండ్ చేయడం జరిగింది.
వాళ్ళు ముల్కీ హక్కులను డిమాండ్ చేసినప్పుడు దివాన్గా ఎవరు పనిచేశారు అంటే సర్ అస్మాన్ షా దివాన్గా పనిచేశాడనమాట, అంటే ప్రధానిగా. అట్లాగే ముల్కీ ఉద్యమ ప్రారంభకుడు ఎవరు అంటే లాయర్ కిషన్ రావు అనే అతడు ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు. ఇతడి కాలంలోనే 1908లో మూసీ వరదలు కూడా సంభవించాయి. దీన్ని గ్రేట్ మూసీ ఫ్లడ్స్ అని కూడా అంటారు. అంటే ఎవరి కాలంలో మూసీ వరదలు సంభవించాయి అని అంటే మనకి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో సంభవించాయి అనమాట. అట్లాగే ఇతడి కాలంలో 1902లో బీరార్ శాశ్వత ఒప్పందం కూడా జరిగిందనమాట. ఆ సమయంలో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్ అనమాట. సో ఈ లార్డ్ కర్జన్ మనకి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ తోటి శాశ్వత ఒప్పందం కింద బీరార్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇతడి కాలంలో పరిశ్రమలు మనం ఇందాక చెప్పాం కదా, హైదరాబాద్లో, గుల్బర్గాలో, ఔరంగాబాద్లో వస్త్ర పరిశ్రమలు ఉన్నాయని చెప్పేసి 1877లోనేమో హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ వీవింగ్ మిల్స్ లిమిటెడ్ అనేది 1877లో స్టార్ట్ అయింది. 1884లోనేమో మెహబూబ్ షాయి గుల్బర్గా మిల్స్ అనేది 1884లో స్టార్ట్ అయింది. 1888లో వచ్చేసి ఔరంగాబాద్ మిల్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇవి 3 ప్లేస్లో కూడా మనకి వస్త్ర పరిశ్రమలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా మనకి ఏంటి అంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో చాలా నిర్మాణాలు ఉన్నాయన్నమాట. అంటే ఫలక్నామా ప్యాలెస్, టౌన్ హాల్ అలాంటి నిర్మాణాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఎందుకంటే నిర్మాణాలన్నీ ఒక క్లాస్లో చూద్దాం, చాలా నిర్మాణాలు అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.